హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ రాగిపిండి బెల్లం బిస్కెట్స్ అండి. రాగిపిండి బెల్లం బిస్కెట్స్. రాగిపిండి బెల్లం కూడా ఐరన్ ని, కాల్షియం ని ఇంక్రీజ్ చేసే రెసిపీ అండి. ఈరోజు మేము చేస్తున్నాము. ఇంకెందుకు ఆలస్యం, రాగిపిండి బెల్లం బిస్కెట్లు ఎలా చేయాలో ఈజీగా చూసేద్దామండి. రాగి బెల్లం బిస్కెట్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: రాగి పిండి, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, పాలు, ఇలాచి పౌడర్, వాటర్. బిస్కెట్స్ చేసుకోవడానికి బెల్లాన్ని కొంచెము ఇలా తురుముకొని బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ గాని రాళ్లు గాని ఉండే అవకాశం ఉందండి. దాన్ని వడగట్టుకుని మనము బిస్కెట్స్ లోకి వేసుకోవాలండి. దానికి 4 స్పూన్స్ వాటర్ చాలండి, ఎక్కువేం అవసరం లేదు. వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మనము కరిగించుకుందామండి. బెల్లంలోకి వాటర్ వేసాం కదండి, ఇది ఇలా కరిగించుకుంటున్నాము. కరిగించుకున్న తర్వాత ఇది పక్కన తీసుకొని వడగట్టుకోవాలండి. కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకున్నామండి. ఇలా నీట్ గా వచ్చింది. దీంట్లో ఉండే డస్ట్ గాని రాళ్లు గాని దాన్ని రిమూవ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి. 1 కప్పు నెయ్యి అండి. బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ కలుపుకున్న మిశ్రమంలోకి 1 కప్పు తీసుకున్నాం కదండి రాగిపిండి. ఆ రాగిపిండిని వేసుకోవాలండి. కలుపుకున్న మిశ్రమంలోకి ఈ రాగిపిండి 1 కప్పు వేసుకున్నామండి. దాని తర్వాత ఈ 1/2 కప్పు గోధుమ పిండి అండి, అది కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది మొత్తం పిండికంతా బాగా పట్టాలండి. ఉంటలు ఏమీ లేకుండా నీట్ గా పట్టాలండి. మనం చేత్తో కలుపుకుందామండి. ఈ మిశ్రమాన్ని అంతా మేము మెత్తగా నీట్ గా కలుపుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తున్నాము టేస్ట్ కోసము. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది బిస్కెట్ కి ఇలా అంటే బిస్కెట్ రావాలండి. కానీ మనకు కొంచెం ఇదిగా ఉంది, పొడి పొడిగా ఉంది కదా, అందువల్ల ఒక 4 టేబుల్ స్పూన్ ఎంత కావాలో అంత పాలు వేసుకొని కలుపుకుందామండి. ఇలా ఎన్ని కావాలో అన్ని పాలు వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని టోటల్ గా నీట్ గా కలుపుకోవాలి. స్మూత్ బ్యాటర్ మాదిరి కలుపుకొనేస్తాం. మెత్తగా సూపర్ గా వచ్చిందండి మిశ్రమం అంతా కూడా. ఇలా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాంటి ఇట్లుండాలి. చాలా నీళ్ళు అయినా కూడా మీరేం భయపడాల్సిన పని లేదండి. లూజ్ అయినా కూడా కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు బిస్కెట్స్ తయారు చేస్తున్నామండి. ఇలా చిన్న ఉండలాగా తీసుకొని రాగి బిస్కెట్స్ షేప్ లో చేసుకోవాలండి. ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. చాలా పల్చగానే ఉండకూడదు, చాలా దప్పము ఉండకూడదు అండి. ఇలా నీట్ గా ఒత్తుకోయిన తర్వాత చుట్టూ చూడండి క్రాక్స్ వచ్చింది కదా, ఇలా ఉండకూడదు. క్లీన్ గా ఉండాలి బిస్కెట్. బయట షాప్ లో దొరికే విధంగా ఉండాలా అంటే ఒక షార్ప్ గా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని మనకు వచ్చిన షేప్ ఆకారంలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసుకోవాలండి. ఇది మళ్ళీ వేరే బిస్కెట్ కి మనం వాడుకోవచ్చు. బిస్కెట్స్ ను రెడీ చేసుకోవడానికి మనకి బటర్ పేపర్ అవసరం అండి. కానీ మన దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఒక తట్టకి ఇలా ఆయిల్ గాని నెయ్యి గాని రాసుకుని దీనికి మనము ఈ మైదా పిండిని చల్లుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని బిస్కెట్స్ ని దీంట్లో పెట్టాలండి మనము. అప్పుడే మనకి సమపాళ్లలో కాలుతాయండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా తట్టలో మైదా పిండి వేసి ఇలా నీట్ గా మనం స్ప్రెడ్ చేసుకుని ఇచ్చేసుకోవాలండి. తర్వాత మనము ఈ బిస్కెట్స్ ని ఇందులో పెట్టుకోవాలండి. చూడండి, చాలా మందము లేవు, చాలా పలుచగా లేవు. ఇలా నీట్ గా పెట్టుకోవాలండి. ఒక బిస్కెట్ కి కొంచెం ప్లేస్ వదలాలండి. ఎందుకంటే కాలేటప్పుడు ఇదయ్యే అవకాశం ఉంటుంది. ఇలా టచ్ అవుతే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా
ఇలా బిస్కెట్స్ తయారు చేసుకునే ముందే 10 మినిట్స్ ఒక పాత్రని ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక స్టాండర్ వేసుకొని అందులో ఈ బిస్కెట్స్ చేసుకున్నాం కదండి, దీన్ని మనము ఈ గిన్నె అనేది మనకి చేతికి తగలకుండా పెట్టుకోవాలండి. చేతికి తగిలిందంటే గాయమైతే అవకాశం ఉంది. నీట్ గా చూడండి, ఇప్పుడు పెట్టినాము. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. తర్వాత దీనిపైన ప్లేట్ను ముయ్యాలి. దీనిపైన ఇది వేడి ఎక్కడ పక్కకు పోకుండా దీనికి సరిపోయే అట్లా ప్లేట్ దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండాలండి. 25 మినిట్స్ పెట్టుకున్న తర్వాత బిస్కెట్స్ ఇలా రెడీ అయ్యాయండి. పెద్ద పాత్రలో అయితే 25 మినిట్స్ పట్టింది. కొద్దిగా చిన్న పాత్ర అయితే కనుక 20 మినిట్స్ కూడా మనకు టైంలో అయిపోతుందండి ఈజీగా. ఇప్పుడు మనము బిస్కెట్స్ ని పక్కన తీసుకుంటున్నాము. బిస్కెట్స్ తీసేటప్పుడు మనకి మెత్తగా అనిపిస్తాయండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. బయటికి తీసిన తర్వాత గట్టి పడతాయి అవి. బిస్కెట్స్ ఇలా రెడీ అయిపోయాయండి. ఇందులో కాల్షియము ఐరన్ కూడా బాగా సమృద్ధిగా ఉంటుంది. మనకి బోన్స్ బలంగా గట్టి పడాలంటే ఖచ్చితంగా మనం కాల్షియము ఐరన్ కంపల్సరీ తీసుకోవాలండి. ఈ బిస్కెట్స్ రోజు 1 గాని 2 గాని తీసుకున్నట్లయితే మన బోన్స్ చాలా గట్టిగా బలంగా తయారవుతాయండి. పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ రెసిపీ అండి. చూడండి, తప్పకుండా చేసుకోండి. మేము కూడా చేసాం కదా, టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తామండి. బిస్కెట్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా హెల్తీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన రెసిపీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ అండి.